తర్వాత ఇందాక అందరి కార్యకర్తల నాయకులు చెప్పాను కానీ ఒక వ్యక్తి చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఇందాక కార్యకర్తల నాయకులు చెప్పిన సూచనలు మీ అందరి అభిమాన నాయకుడు నిన్ననే చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆశీస్సులతో రాష్ట్ర అధికార ప్రతినిధులైనటువంటి గిరిధర్ రెడ్డికి వర్తిస్తుంది. నేనేదో ఎమ్మెల్యే తమ్ముడిని షోక్గా చొక్కా వేసుకుంటా తిరుగుతా అంటే సాధ్యం కాదు. చెమట కారాల నేను సతీష్ ఎటగచ్చు ఎమ్మెల్యే కాకముందు చెమట కారాల, నిరంతరం జనం మధ్యలో ఉండాలా, చేసేది చెప్పాలా, చేయలేంది నా వల్ల కాదని చెప్పాలా. మనిషిని తిప్పుకోకూడదు. ఒక్కసారి ఒక మనిషి ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా, నేరుగా వచ్చి చెప్పినా ఇంకా ఆ మనిషి మర్చిపోయినా ఆ పని కోసం మనం వెంటాడి కనుక్కొని పని చేసి చెప్పాలా. ఏ కారణం ఇచ్చినా కాకుండా పోతే ఎందుకు కాదు చెప్పాలా. ఉదాహరణకి కొంతమంది పాపం తెలియక రైల్వే స్టేషన్ స్థానాలకి ఇళ్లపట్టాలు కావాలంటారు. అది సాధ్యం కాదు. అందుకని ఆ మాట చెప్పాలి వాళ్ళు తిరిగి. రెండోది, అన్నిటికీ ముఖ్యంగా ప్రజల ఓట్లు మనకు ఎంత ముఖ్యమో కష్టం చేసే సహచర నాయకుల కార్యకర్తలకి మన మీద ఉండే నమ్మకం అంత ముఖ్యం. మాట చెప్తే ప్రాణం ఉంటే ఆ మాట నెరవేర్చి తీరాల. దాంట్లో అలాంటి అనుమానాలే. దానికోసం ఎందాకైనా సరే ముందుకు సాగాల. ఒకవేళ శక్తిని ఇక్కడ లేనప్పుడు ప్రారంభంలో అడిగినప్పుడే ప్రయత్నం చేస్తా, కావచ్చు కాకపోవచ్చు, అయితే సంతోషపడు, కాకుంటే బాధపడొద్దు అని చెప్పాలా. అంతేగాని మాట చెప్పిన తర్వాత దాని మీద ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కార్యకర్తల విషయంలో రాజీ పడకూడదు. కార్యకర్తల్లో, సహచర నాయకుల్లో ఒక నమ్మకం సంపాదిస్తే అది ప్రజలను గెలిచినట్టే. కాబట్టి నాయకులు కార్యకర్తల్ని కుటుంబ సభ్యుల్లో చూడాలా, నమ్మకం ఉండాలా. కార్యక్రమం అంటే 10 గంటలకే కార్యక్రమం అంటే 10 గంటలకు అక్కడ ఉండాలి. గిరిధర్ రెడ్డి 10 గంటల 1 నిమిషమైనా కూడా అది సాధ్యం కాదు. కాబట్టి ఆ రకంగా ముందుకు సాగాలని చెప్పని, కష్టం చేయాలని, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో నువ్వు కష్టం చేస్తే ఆ కష్టాన్ని చంద్రబాబు గారు, లోకేష్ గుర్తిస్తారు. వాళ్ళు నిర్ణయిస్తారు ఎవరు రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది. నువ్వు మాత్రం కష్టం చేసేది ఇష్టంగా అలవాటు చేసుకో. 25% కాన్స్టిట్యున్సీ గడప తిరిగావు, ఇంకా 70% బ్యాలెన్స్ ఉంది. ఇది ఎండాకాలంలో తిరిగితేనే ఇంకా ఎక్కువగా ప్రజలకు దగ్గర అవకాశం ఉంది. కాబట్టి ఆ పాదయాత్ర కూడా ప్రారంభించమని ఈ యొక్క బహిరంగ వేదిక సాక్షిగా గిరిధర్ రెడ్డికి సూచన ఇస్తూ మనందరి